మూమెంట్ నన్ను ఎందుకో చాలా ఇబ్బంది పెట్టిన మూమెంట్. అందరి ముందు పరుపు పోయింది అనుకోండి, నోరు మూసుకునేది చెయ్యి, ఫస్ట్ ఇది చేయి, తర్వాత వేరేది చూద్దాం. డ్యూటీ వాళ్ళు బ్లైండ్ గా ఇదే ఫాలో అయిపో అని చెప్తే ఫాలో అయిపోయిన వాళ్ళు, ఎవరో ఇచ్చారని యూజ్ చేసిన ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఇంటర్వ్యూలో చూపించిన వాళ్ళు ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవ్వట్లేదు బికాస్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్. ఇప్పుడు నేను చాలా వీడియోస్ చేశాను కదా, సడన్ గా మీ దగ్గరకు వచ్చి నేను ఇంట్రోవర్ట్, నేను సరిగ్గా మాట్లాడినట్టు నువ్వు ఇంట్రోవర్ట్ ఏంటక్క, మీరు ఇన్ని వీడియోస్ చేశారు, ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు, ఇలా మీలో ఎవరో ఒకరు చెప్పొచ్చు. కానీ I want to share one of my experience that exactly 5 years back I went to Bangalore. I stayed with my sister. So అక్కడ ఏమైందంటే వాళ్ళ కూతురు స్కూల్లోకి ఏదో ఈవెంట్ అని చెప్పేసి వెళ్తే అక్కడ ఆ ఈవెంట్ లో పేరెంట్స్ ని కూడా మాట్లాడాలి అని చెప్పారు. సో ఆ ఈవెంట్ లో డ్రాయింగ్ యాక్టివిటీ అది ఇది చేసిన తర్వాత మీరు చేసిన ఏదైతే డ్రాయింగ్ ఉన్నదో ఆ డ్రాయింగ్ గురించి మీరే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను తోసి పాడేశారు అనమాట. నేనే వెళ్ళి చెప్పాలి, ఒరే బాబు నాకు ఇంగ్లీష్ రాదురా, నన్ను పంపిస్తున్నారు ఏంటి అని అంటే, సరే ఏదో ట్రై చేద్దామని చెప్పేసి గుండె ఫాస్ట్ గా కొట్టేసుకుంటున్నా సరే ఐ వెంట్ టు దేర్ అండ్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. అక్కడ ఏం డ్రా చేసామో నాకు మర్చిపోయాను ఆ కంగారులో, ఆ భయంలో. అంటే అందరు ముందు మాట్లాడాలి. బెంగళూరులో యూజువల్ గా అందరూ బాగా టెక్ పాష్ గా దెల్ టాక్ ఇంగ్లీష్, అవన్నీ నా మైండ్ లో పెట్టుకొని నాకు భయం వేస్తుంది అనమాట. నా మాట్లాడలేకపోయాను. నాకు ఇంగ్లీష్ రాదని నా మైండ్ నాకు నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు మాట్లాడలేవు అన్నట్టు అలా అయిపోతే అక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు నేను ఏం మాట్లాడాను నాకు తెలియదు. ఇలాగ కంగారు పడిపోయి అది చెత్త ప్రజెంటేషన్ లాగా అయిపోయింది అనమాట. అందరి ముందు పరుపు పోయింది అనుకోండి, అది పక్కన పెడతాం. ఆ మూమెంట్ నన్ను ఎందుకో చాలా ఇబ్బంది పెట్టిన మూమెంట్. అంటే అప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు నన్ను చూసి, ఇదేంటి ఈ పిల్ల ఎంత చదువుకుంది కదా, ఎంత ఎదిగింది కదా, ఈ పిల్లకి బేసిక్ ఇంగ్లీష్ తెలీదా, వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్స్లో వేశారు, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళ స్కూల్స్ అలాంటివి, అది అలా కాదు. బేసిక్గా నాకు కాన్ఫిడెన్స్ లేదు బికాస్ ఐ రియలీ డోంట్ నో హౌ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. ఒకవేళ నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం తెలిస్తే డెఫినెట్గా మాట్లాడేదాన్ని. మనం ఎప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడలేము అని అంటే మనకి తెలియని దాని గురించి, మనకి రాని దాని గురించి మాట్లాడమన్నప్పుడే మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అది నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు ఈ టాపిక్ మీకు చెప్పడానికి రీజన్ ఏంటి, నేను ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాను కదా, డిజైనర్స్ కి మీకు ప్రెజెంటేషనల్ స్కిల్స్ కావాలి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, డిజైనింగ్ స్కిల్స్ కావాలి, చాలానే ఉండాలని చెప్పాను. దానికంటే ఇంపార్టెంట్ అండ్ వాటితో పాటు ఇంపార్టెంట్ అయినది ఇంకొకటి ఉంది, అదే కాన్ఫిడెన్స్ అనమాట. కాన్ఫిడెంట్ గా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మీరు చాలా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు అనుకోండి, మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక 100 మందిని సేమ్ అదే ప్రాజెక్ట్ డిజైన్ చేయమన్నారు, లేకపోతే ముందు బ్యాచెస్ వాళ్ళని కూడా అవే చేయమన్నారు, అవే చేస్తున్నారు అనుకుందాం. సో అవి చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ ప్రాజెక్ట్స్ ఇప్పుడు చెప్పే ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో ఆర్ మెంటోర్ ఎవరైతే ఉంటారో సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు, సేమ్ అదే ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ స్టూడెంట్స్ ఎవరైనా కొత్తగా అడిగినా సరే నోరు మూసుకునేది చెయ్యి, ఫస్ట్ ఇది చేయి, తర్వాత వేరేది చూద్దాం అన్నట్టుగానే మాట్లాడతారు కదా. కానీ మీరు ఎప్పుడైతే ఆ సేమ్ ప్రాజెక్ట్ని ఇంటర్వ్యూ టైంలో రిక్రూటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అది మీరు ఓన్గా చేసినట్టు ఫీలింగ్ రాకపోతే మీరు కాన్ఫిడెంట్గా చెప్పలేరు. ఒకవేళ మీకు చాలా డిజైన్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల యూ డిడ్ లాట్స్ ఆఫ్ స్టఫ్ అనమాట. లైక్ ఇఫ్ యూ క్రియేట్ వన్ పర్టికులర్ ప్రాజెక్ట్ కంప్లీట్లీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీ అంతటి మీ ఓన్గా, తప్పైనా పర్లే, మీ అంతటి మీ ఓన్గా చేసుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకు దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నానంటే, మీ అంతటి మీరు చేశారు కాబట్టి మీరు చేసిన ప్రాసెస్ ఏంటన్నది కళ్ళు మూసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. బికాజ్ యూ డిడ్ ఇట్ రైట్. మీకు తెలిసింది, మీరు రీసెర్చ్ చేశారు, మీరు మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు, మీరు డిజైన్స్ చేశారు, ఇటరేషన్స్ చేశారు. సో ఇవన్నీ చేసినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ రైట్. అంటే చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు, మీ అంతటి మీరు చేశారు కాబట్టి. ఇన్స్టిట్యూట్లో వాళ్ళు లేదంటే ఎవరో సీనియర్ డిజైనర్స్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇచ్చి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు చేయలేరు. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి అని అనుకుంటే ఇంటర్వ్యూ టైంలో మీ పోర్ట్ఫోలియోలో కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి అనుకుందాం, వాటిలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ ఓన్ ఇంట్రెస్ట్తో ఏదైతే చేశారో అండ్ బెస్ట్ ప్రాజెక్ట్ అని ఏదనుకుంటున్నారో దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి.
అలా మనకి ఏదైతే బెస్ట్, ఏదైతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవు, ఏదైతే నీకు వచ్చు అని అనుకుంటున్నావో అవి మాట్లాడినప్పుడే మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు నాకు యూఐ/యూఎక్స్ వచ్చు కాబట్టి నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యండి, ఇలా చేస్తే బెటర్ అన్నీ చెప్పగలుగుతున్నా. ఇప్పుడు సడన్గా వచ్చి కోడింగ్ గురించి నాకు చెప్పమంటే ఐ విల్ బీ లైక్ వాట్, నేనేం చెప్పాలి, నేనేం మాట్లాడాలి, నాకు ఈ కంగారు ఎక్కువైపోద్ది కదా. మీకు ఏది వచ్చో, మీ దాంట్లో ఏది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంటుందో మీ పోర్ట్ఫోలియోలో ఆర్ మీ కేస్ స్టడీస్లో ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో అలాంటి వాటికి మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాము. ఇంటర్వ్యూస్ టైంలో ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ గురించి తెలియకుండా ఎవరో ఇచ్చారని యూజ్ చేయడమో, లేకపోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు బ్లైండ్గా ఇదే ఫాలో అయిపో అని చెప్తే ఫాలో అయిపోయిన వాళ్ళు, ఎవరో ఇచ్చారని యూజ్ చేసిన ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఇంటర్వ్యూలో చూపించిన వాళ్ళు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వట్లేదు. బికాస్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అండ్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ వెల్. సో మీ డిజైనింగ్స్లో అండ్ మీ డిజైన్ లైఫ్లో కాన్ఫిడెన్స్ ఉండాలి అని అంటే అట్లీస్ట్ మీరు చేసిన ఒక ప్రాజెక్ట్ అన్నా ఉండాలి, మీకు తెలిసిన ఒక్క పర్టికులర్ టాపిక్ అన్నా ఉండాలి. సో వాటిని పట్టుకొని మాట్లాడితే మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. తెలియని వాటి గురించి మనం మాట్లాడితే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. మీరు కాన్ఫిడెంట్గా అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడాలి అంటే నా అంతటి నేను చేసింది అన్న ఫీలింగ్ ఏ ప్రాజెక్ట్కి కలిగిందో అలాంటి ప్రాజెక్ట్స్ని పట్టుకోండి. లేదనంటే అలాంటిది ఏమీ లేదు అని అనుకుంటే ఇప్పటికైనా సరే ఒక్క ప్రాజెక్ట్ మీద వర్క్ చేయండి. ఓకే దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.